హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అనదర్ వీడియో. సో ప్రెజెంట్ నేను ఒక చికెన్ ఫ్రై అనొచ్చు లేదా కర్రీ అనొచ్చు, మీరు ఎలా అన్నా తీసుకోవచ్చు దీన్ని. అందులో ఒక వెరైటీని అయితే నేను చూపిస్తున్నానండి. నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్, 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, ఇంకా కర్డ్ 4 టేబుల్ స్పూన్స్ కర్డ్ అండ్ 1 బిగ్ లెమన్ జ్యూస్. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసే టైం కూడా ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ ప్రాసెస్ అయినంత వరకు మాత్రమే మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేశానండి. అదే బ్రౌన్ ఆనియన్స్ అనమాట. మిక్సీ జార్లో బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని ఒక పెద్ద వెల్లుల్లిపాయ ఒకటి, 1 టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకున్నాను అండ్ నేను 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. అండ్ కారం అక్కడ 3 స్పూన్లే వేసాను కదా, సో ఇక్కడ 2 వేసాను అనమాట. అందుకని అక్కడ తక్కువ వేసాను. మీరు ఈ ప్లేస్లో కాశ్మీరీ చిల్లీ కూడా వాడచ్చండి, అంటే మంచిగా కలర్ అనేది వస్తుంది. ఇవన్నీ కూడా మిక్సర్ జార్లో గ్రైండ్ చేశాను. అప్పుడు ఇంకా ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చికెన్ వేసి సిమ్లో పెట్టి బాయిల్ అవ్వనివ్వాలి. ఎందుకంటే మనం అన్నీ వేసాం కాబట్టి వాటర్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ వాటర్ సగం అంటే మనం పెట్టుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అయిన తర్వాత మనం ఈ పేస్ట్ అన్నది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఈ పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది వేసుకొని బాగా అన్ని ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ కర్రీ అయితే అంటే కర్రీ అనొచ్చు, ఫ్రై అనొచ్చు, మన ఇష్టమే అది. సో రోటీల్లోకి కానీ, రైస్లోకి కానీ, బిర్యానీలోకి కానీ చాలా చాలా బాగుంటుందండి. అండ్ ఇప్పుడు నేను కరివేపాకు మస్ట్ అండ్ షుడ్గా వేసుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను అనమాట. ఎందుకంటే మరి కొంచెం ఉడకాలి కదా, కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. చేసిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ బాయిల్ అవనివ్వాలి. మనకి ఆయిల్ రిలీజ్ అనేది అవుతుంది కదా, అంతవరకు అయితే బాయిల్ అవ్వాలండి. మధ్యలో 1-2 సార్లు కలిపాను. ఈ కర్రీ అనేది మనకి రోటీస్లో కానీ, బిర్యానీస్లో కానీ, రైస్లో కానీ దేనికైనా బాగానే ఉంటుందండి. సో చూడండి, ఆయిల్ అయితే రిలీజ్ అయింది, అంటే కూర దగ్గరికి అవుతుందన్నమాట. ఇంకా రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకుంటే ఈ చికెన్ ఫ్రై అన్నది రెడీ అయిపోయినట్టేనండి. చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. సో చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు తిందామా అనిపించింది. వెంటనే భోజనం అంటే ఆ రోజు నేను కొబ్బరన్నం చేసి సైడ్ డిష్గా ఇది పెట్టుకున్నాను. సో నాకైతే నచ్చిందండి ఈ కర్రీ ప్రాసెస్ అంతా కూడా. కర్రీ కూడా బాగుంది. సో చాలా సింపుల్గా అయిపోయే టెక్నిక్ కదా, అందుకని మీరు కూడా చేసి చూడండి. బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవడం ఒక్కటే టైం పడుతుంది, కానీ ఇంకా అదర్వైజ్ మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి, కళాపిని స్టోరీస్. థ్యాంక్ యూ.